కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో పింఛన్ల పండుగ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పింఛన్ల కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు మాట ఇచ్చిన విధంగానే 3,000 పింఛను 4,000 చేసిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచుకుంటూ 5 ఏళ్లు చేశారని, ఇది చాలా దారుణమని జగన్పై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 సంతకాలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. 4,000 మరియు 2 నెలలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పార్వతమ్మ, వార్డు ఇన్ఛార్జీలు, అధికారులు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఈ రోజు పండగలాగా పెన్షన్ కార్యక్రమం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. చూడమ్మా, మీకు మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్ లో సామాజిక భద్రతా పెన్షన్ ని తీసుకొని వచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు స్వర్గీయ ధర్మపురి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మీకు అందరికి 35 రూపాయలు చేశాడు. ఫస్ట్ పెన్షన్ 35 రూపాయలతో స్టార్ట్ అయింది. చాలా మంది ఇక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పెన్షన్ ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు చేశారు ఆ పెన్షన్. మళ్ళీ మీకు 75 రూపాయలు ఉన్న పెన్షన్ ని 200 రూపాయలు చేసి, 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసి, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూశారు, నేను 2000 రూపాయలది 3000 రూపాయలు చేస్తానని. ఆయన 3000 చేయడానికి 5 ఏళ్ల టైం పట్టింది. ఏమా అంతేనా? 250 250 250 పెంచుకుంటా పోయాడు ఆయన. అట్లా కాకుండా మన నాయకుడు, మన ముఖ్యమంత్రి ఇప్పుడు చూడండి, ఒకేసారి మీకు 1000 రూపాయలు పెంచడం జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల బకాయిలు కూడా కలిపి జూలై నెలలోనే 7,000 రూపాయలు. ఖచ్చితంగా మీరందరూ మన వార్డులను డెవలప్మెంట్ చేసుకుందాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం. అందరూ మనకు కావాల్సింది ఒక్కటే, మన కాలనీ, మన వార్డులు బాగుపడాలి. అంతేకాకుండా మీకు చాలా మంది మాకు పెన్షన్ రాలేదు, మాకు పెన్షన్లు తీసేసినారు. పోయినసారి ఎన్నో రూల్స్ పెట్టి ఎంతో మందికి పెన్షన్లు తొలగించడం జరిగింది. కాబట్టి తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్స్ ఇచ్చినప్పుడు మీకు అందరికి కూడా పెన్షన్లు అందజేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ మీరందరూ ఇంత నా పైన కూడా ఎంతో నమ్మకంతో మీరందరూ మంచి మెజార్టీ ఇచ్చారు. మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మీకందరికి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటమ్మా, చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదలకు కడుపు నిండా అన్నం తినాలని కేవలం 5 రూపాయలకే మంచి భోజనం పెట్టడం జరిగింది. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత దాన్ని పోయిన ప్రభుత్వంలో తొలగించడం జరిగింది. మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ తొందరలోనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనది ఇంకా స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడన్నా అవసరం ఉన్న చోట కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఎక్కువగా ఓపెన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా 4 సంతకాలు, 4వ సంతకం వచ్చేసి అన్న క్యాంటీన్, 5వ సంతకం దేనిపైన పెట్టాడంటే అమ్మా నైపుణ్య గణన. దీని వల్ల అంటే మన పిల్లలను చదివించుకుంటున్నాం కానీ వాళ్లకు ఉద్యోగాలు రావడం లేదు. ఎందుకయ్యా అంటే ఒకటే, వీళ్ళు ఏ దాంట్లో నైపుణ్యం ఉంది, ఏ ఉద్యోగం వస్తే వీళ్ళు బాగుపడతారు, దేనిలో వీళ్ళకు శిక్షణ ఇస్తే వీళ్ళు ఇంకా ముందుకెళ్తారు అన్న ఉద్దేశంతో మన పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికే ఈ నైపుణ్య గణన అనే కార్యక్రమం పైన కూడా సంతకం పెట్టడం జరిగింది. ఇది కూడా శిక్షణ ఇచ్చేది కూడా మీ నైపుణ్యాన్ని బట్టి శిక్షణ ఇచ్చేది కూడా ఎక్కడ లేదు. ఇది కూడా ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారే దీనిపైన కూడా సంతకం పెట్టారు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒక్కటే, తప్పకుండా మనకు కూడా ఇండస్ట్రియల్ హబ్ ఓర్వకల్ ఉందమ్మా. అక్కడ మనకి మన జిల్లా నుంచి టీజీ భరత్ గారు పరిశ్రమల మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి మన పాణ్యానికే, మన ఓర్వకల్లు మండలానికే ఎక్కువ పరిశ్రమలు వచ్చే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండగ వాతావరణం నెలకొంది.
గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పాడో 4000 పెన్షన్ అనేది అది ఈరోజు ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. వచ్చిన 15 రోజుల్లోనే ఈ పెన్షన్ కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఇంతకు ముందు వాళ్ళు ఏదేదో అవార్డుకి వెళ్ళారు, అది ఎంత నిజం కాదని ప్రజలందరూ తెలుసుకునే రోజు ఈరోజు. అలాగే ప్రతి ఒక్కరూ పెన్షన్లు తీసుకుంటూ ఎంతో వాళ్ళ ఆనంద బాష్పాలు చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నేను 3000 పింఛన్ చేస్తా అని చెప్పేసి 250 అలా పెంచుకుంటూ వచ్చేసి ఆ పింఛన్ 3000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మేము 4000 అని చెప్పారు. 4000 అది పెంచి కానీ మా గవర్నమెంట్ రాకముందు నుంచి కానీ పెంచుకుంటూ వచ్చాము. అలాగే ఈరోజు 7000 అందజేయడం జరిగింది. గత 3 నెలల నుంచి కానీ పెంచుకుంటూ వచ్చిన పింఛనంతా ఈరోజు ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఈ పింఛను ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చేలాగా కొంతమందికి తీసేయడం జరిగింది. అలాంటి వాళ్ళకి కానీ లేకుండా వచ్చేలాగా మేము బాబు గారి దృష్టికి అలాగే చరితమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి మా వీకర్ సెక్షన్ కాలనీలో ప్రతి ఒక్కరికి అందేలాగా చూసుకుంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.